హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా నేను శ్రీ విష్ణు మూవీ మృత్యుంజయ్ చూడటం జరిగింది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మూవీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. బేసిక్గా ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మూవీ. అండ్ దీనిలో స్టోరీ అంతా మనకి ఒక 2 మర్డర్స్ జరుగుతాయి, దాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. అండ్ అందులో ఒక చిన్న పాప ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. ఆ క్వశ్చన్కి శ్రీ విష్ణు యాక్టర్ హీరో ఆన్సర్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఆ కేసు మొత్తం. ఆ పాపకి ఆన్సర్ చెప్పాడా, అండ్ ఆ 2 మర్డర్స్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. పెర్ఫార్మెన్సెస్ లో శ్రీ విష్ణు గారి పెర్ఫార్మెన్స్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ఇప్పటిదాకా మనం కామెడీ జోనర్స్ లోనే చూసాం రీసెంట్ గా అన్ని, బట్ దీనిలో పెర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఈయనతో పాటు ఈక్వల్ గా మనకి విలన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఆయన హిందీ యాక్టర్ వీర్ ఆర్యన్ ఏదో ఆయన నేమ్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. హీరోయిన్ రబికా గారు పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది పోలీస్ ఆఫీసర్ కింద, బట్ ఇంకొంచెం స్కోప్ ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకోటి మెయిన్ హైలైట్ ఏంటంటే ఓల్డ్ యాక్టర్ తెలుగు కమెడియన్ మిశ్రో గారు ఉన్నారు దీనిలో. చాలా ఇయర్స్ తర్వాత చూసాను ఆయన్ని, బట్ ఆయన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ మూవీకి, ఒక టర్న్ తీసుకొచ్చే క్యారెక్టర్ అది. ఇదంతా క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఉంటుంది మొత్తం మీకు. అండ్ డైరెక్టర్ హుసేన్ షా కిరణ్ గారు చాలా ఎక్సలెంట్ గా చేశారు డైరెక్షన్. ఆయన థ్రిల్లర్ కాన్సెప్ట్స్ కి కింగ్ అని చెప్పుకోవచ్చు ఆయన. అండ్ నెక్స్ట్ మెయిన్ గా చెప్పుకోవాలంటే దీనిలో ఎడిటింగ్ కానీ, కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యూజిక్ పై కాలభైరవ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ లార్జ్ పాప్కార్న్ పిరమిడ్స్ పైన చూడొచ్చు.